నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ ఆగస్టు నెలలో 12 రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారి, ఈ ఆగస్టు నెలలో అండి అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అసలు పరిహారం ఏంటండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి గ్రహస్థితులు మనం గమనిస్తే కుంభరాశిలో శని వక్రగతి పొందటం, ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం, చతుర్థ స్థానంలో గురుకుజుల యొక్క కలయిక, అలానే షష్టమ సప్తమాల్లో రవి యొక్క సంచారం, దాంతోపాటు సప్తమంలో శుక్రబుధులు, శుక్రుడు మారిపోయి నెలాఖరులో అష్టమ స్థితికి చేరటం, అష్టమంలో కేతు యొక్క సంచారం, అలానే బుధుడు యొక్క మార్పు కూడా నెలాఖరులో జరుగుతుంటుంది. బుధుడు కూడా మరి సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వీరికి వచ్చేటప్పటికల్లా షష్టమంలో ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి కార్యసిద్ధి, శారీరకంగా సౌఖ్యము, ధనధాన్య వృద్ధి, అంటే శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, వీళ్ళకి ముఖ్యంగా సప్తమంలో శుక్రుడు బుధుడు కలయిక ఉంది. అలా అష్టమ స్థానంలో శుక్రుడు వస్తే అంటే నెలాఖరు నుంచి మంచి ఫలితాలు వస్తాయి. అంటే లాస్ట్ వీక్ నుంచి మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. ఈ 3 అంటే 1, 2, 3, 4 వారాలు ఉంటాయి కదా. 4 వారాల్లో 3 వారాలు కొద్ది జాగ్రత్త పడాలి నిజం చెప్పాలంటే. అంటే నెగిటివ్ మనం చెబితే వాళ్ళు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో చెప్తున్నాము. లాస్ట్ వీక్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి. ఆ లాస్ట్ వీక్లో అంటే వీళ్ళకి సహనానంగా పరీక్ష. అంటే ముందుగా మనం లాస్ట్ వీక్ గురించి చెప్పుకుందాం. లాస్ట్ వీక్లో జరిగే విషయాలు ఏంటంటే, లక్ష్య సాధన, శారీరకంగా సౌఖ్యము, ధన వృద్ధి, ఆరోగ్యము, కార్య సానుకూలత, భార్యాభర్తల మధ్యలో సమస్యలు తగ్గటం, అలానే అభిప్రాయ భేదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు చేయటం, అలానే ప్రయాణాలు చేయటంతో పాటు అనుకూలంగా ప్రయత్నాలు ఉండటం, ఈ నెలాఖరులోనే వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆ నెలాఖరులోనే సఫలీకృతం అవుతాయి. అంటే సఫలీకృతమే కాకుండా శత్రువులు కూడా దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళటం, ఒక ప్రణాళికాబద్ధంగా కొన్ని నిర్ణయాలు చేయటం, అనేక మార్గాల్లో ఆదాయం అనేది బాగా పెరగటం కూడా లాస్ట్ వీక్లోనే ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళందరూ కూడా స్పెషల్గా ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే గోచారిత్య ఏ గ్రహం బాగుంది, నిజంగా ఏ గ్రహం బాగలేదనేదే పాయింట్ ఇక్కడ. నిజాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. నిజం అనేది నిప్పు లాంటిది. అందువల్ల ఈ విషయాల మీద వీళ్ళు శ్రద్ధ పెట్టాలి. అంటే ఈ 3 వారాలు వాళ్ళు జాగ్రత్త ఉండాల్సింది నిజం చెప్పాలంటే. అంటే సహనానికి పరీక్ష. మరి 3 వారాల్లో జరగబోయేది ఏంటి అంటే, సహనానికి పరీక్ష, సమయము, ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే శుభ కార్యక్రమాల కోసం ఎక్కువగా శ్రమ పడతారు వీళ్ళు. దాంతోపాటు విందులు విలాసాలు అధికంగా ఉండటం, ధనం ఖర్చే అవకాశాలు ఉంటాయి ఈ 3 వారాల్లో. దాంతోపాటు వాగ్దానాలు, ఆర్గ్యుమెంట్స్కి దిగొద్దండి. ఎవరితోనో మాట్లాడేటప్పుడు లౌకిక విధానంతో ఉండండి, కానీ ఆర్గ్యుమెంట్స్ అనేది మంచిది కాదు. వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దండి. దాంతోపాటు మనోధైర్యంగా మెలగాలి. దాంతోపాటు ఆలస్యంగా కొన్ని పనులు పూర్తి కావటం. అంటే మన పనులు స్టార్ట్ చేసామనుకోండి, ఆలస్యంగా పనులు జరిగే అవకాశాలు ఉంటే దానివల్ల మానసిక స్థితి మారిపోతుంటుంది. అంటే ఆగస్టు నెలలో పనులు అనేది కొంచెం పనులని కొద్దిగా లేట్ జరిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు విద్యార్థులు ఏకాగ్రత కోల్పోకూడదు. చదివే జీవితం, తల్లిదండ్రులు చెప్పినట్టు మాట వినటం, చదువు పట్ల శ్రద్ధ, ఆసక్తి అనేది ముఖ్యమైన విషయం. అందులో ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు చాలా శ్రద్ధగా చదువుకోవాలి. అంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన కొంత కాన్సన్ట్రేషన్ చేయటం మంచిది వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కొంత బలం తక్కువ అయింది కాబట్టి కొద్దిగా టెక్నికల్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. దాంతోపాటు ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి మంచివి కావు. అవకాశాలు వస్తే వదులుకోకూడదు. అంటే అవకాశం రావడమే పరమార్థంగా భావించాలి. అవకాశాలు ఎక్కడైతే వస్తాయో దాని గురించి కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. దాంతోపాటు వృధా సంచారం, అంటే వ్యర్థ సంచారం అంటారు. వ్యర్థ సంచారం అంటే ఏమిటి? అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగటం. ఎవడో చెబుతుంటాడు, చెప్పంగానే వాళ్ళు ఎమ్మడి తిరుగుతుంటారు. అది వృధా భ్రమణం అంటారు. అనవసరంగా భ్రమణం చేయటం అంటారు. అలాంటివి చేయకూడదు. పనులు పూర్తి చేయటంలో కొద్దిగా డిలే అవుతుంది. అలాంటి దానిలో కొద్దిగా ఏం ఆందోళన చెందాల్సిన పని, ఒక రోజు కాకపోతే రెండో రోజు పని అవుతుంటుంది.
అలానే కలహాలు, అపమృత్యు భయం. అపమృత్యు భయం అంటే ప్రయాణాలు చేసేటప్పుడు దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎమ్మటే పిసినారితనం లేకుండా డాక్టర్ని కన్సల్ట్ కావటం, ఆ డాక్టర్ గారు స్కానింగో ఎంఆర్ఐ సిటీ స్కాన్ చెప్పంగానే వీళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. పెట్టుకోలేని వ్యక్తులు పర్వాలా, పెట్టుకునే వ్యక్తులు కూడా కొంతమంది పెట్టుకోరు. అంటే జీవితంలో కొంతమందికి ఎలా ఉంటుందనంటే అసలు జీవితం సర్వనాశనం కావడానికి ఏమిటంటే కారణం ఏంటంటే మనం చేసే పని డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకపోవటం వల్లనే వీళ్ళు ప్రాబ్లమ్స్లో అవుతున్నారు. ఏ రాశి ఫలాలైనా ఎవరైనా సరే ప్రజల యొక్క సమస్య ఏంటంటే ఎక్కడ చేయాలో అక్కడ చెయ్యరు కొంతమంది. అదే మెయిన్ రోల్ ఇది. పాత్రలు ఎక్కడ ఉంటుందంటే అదే రోలు. దాని విషయంలో కొంత శ్రద్ధ పెట్టకపోవటం ఒకటి. అలానే మనస్సు ఆందోళనకరంగా ఉంటుంది, అంటే మానసికంగా ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రుణ బాధలు బాగా పెరుగుతుంటాయి. రుణాలు తగ్గించుకోవాలి అప్పుల విషయంలో. అలానే అంటే బంధువులు మరణ వార్తలు శ్రవణం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శ్రవణం అంటే ఇక్కడ ఏంటంటే వినడం అని అర్థం. అంటే బంధువులు చనిపోవటం అనే వార్తలు వచ్చే అవకాశాలు ఉంటాయి, చెవికి ఎక్కే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఆందోళన పడొద్దండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఏకాగ్రత అవసరం. విద్యార్థులు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి, కానీ ఇంటిలో వాళ్ళు కుటుంబంలో తండ్రి తల్లి విషయాల మీద శ్రద్ధ చూపించాలి, చదువు మీద కాన్సన్ట్రేషన్ బాగా చేయాలి. అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి? పరిహారం చేసుకొని భయం వృద్ధి కలుగుతుంది. భయాందోళన ఉండకుండా ఉండటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనేది ఇది భయ ఆందోళన తొలగటానికి. అంటే మంగళవారం మీరు ఈ 4 మంగళవారాలు చక్కగా ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శన చేయాలి, ఉదయం కానీ సాయంత్రం కానీ. రెండవది ఏంటంటే ధనం ఖర్చు కాకుండా ఉండటానికి యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. ఎప్పుడు చదవాలి? గురువారం కానీ శుక్రవారం కానీ. గురువారం బాగుంటుంది, అది కుదరని పక్షంలో శుక్రవారం. దీనితో పాటు అన్నీ కూడా అనుకూలంగా ఉండటానికి శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారాయణం చేయాలి. అది బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ, ఆ 3 కుదరకపోతే సోమవారం చేసుకోవచ్చు. సోమవారం కూడా చంద్రహోరలో కానీ సోమవారం రోజున ప్రదోషకాల సమయంలో చదువుకోవచ్చు. అంటే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారాయణం చేయాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కూడా చేసుకోవచ్చు. చేసుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. పిల్లలు తప్పకుండా శనగలు దానం చేయటం మంచిది. పిల్లలకి శనగలు దానం చేయటం, శనగలతో ఉన్న వంటకాలు ఏదైతే ఉంటుందో గుళ్ళో ఇచ్చి ప్రధాన అర్చకులకు ఇస్తే వాళ్ళు నైవేద్యం పెడితే భక్తులందరికీ కూడా పంచుతారు. అంటే గురువు యొక్క దోషం పోవడానికి చాలా మంచిది. ఇంకా చిన్నపిల్లలు, కొంత బుద్ధి వికాసం లేని వాళ్ళు, కొంత చదువు పట్ల ఆసక్తి లేని వాళ్ళకి మనకు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది సరస్వతి లేహ్యం అని. ఆ సరస్వతి లేహ్యం మనం పరిగడుపున బ్రష్ చేసిన తర్వాత కొద్దిగా చిన్న ఆవగింజంత బఠానీ గింజలో సగం అంత సరస్వతి లేహ్యాన్ని కూడా తినటం కూడా చాలా మంచిది. అంటే సరస్వతిదేవి యొక్క ప్రార్థన చేయటం, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారణం, ఇంటిలో దక్షిణామూర్తి యొక్క ఫోటో ఉండటం కూడా చాలా మంచిది, చాలా మంచిది. అది ఉండటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం.